మెదక్ జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాలను నీరు చుట్టుముట్టడంతో 13 మంది గల్లంతైనట్లు సమాచారం. వారిలో ఒకరు చనిపోయారని తెలుస్తోంది. మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టుకు గండి పడడంతో జిల్లాలోని 3 గ్రామాల వాసులకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రామాయంపేట సిద్దిపేట జాతీయ రహదారిపై 44వ నంబర్ జాతీయ రహదారి నర్సింగి వద్ద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తిమ్మాపూర్లో చెరుకట్ట డ్యామేజ్ అయ్యి ప్రవహిస్తున్న వాగు ఊరు చివరి దాకా వచ్చినాయి. వాటికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంకా భారీ వర్షం ముంచెత్తుతూనే ఉంది. అక్కడి ప్రజలు వర్షానికి అతలాకుతలం అవుతున్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా 3 రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో చాలా మందిని సహాయ కేంద్రాలకు అయితే పునరావాస కేంద్రాలకు తరలించారు. ముఖ్యంగా హవేలీ గణపూర్ మండలంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఎక్కువ గ్రామాల్లో వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆ పునరావాసాలను ఎక్కువ మంది గడుపుతూ ఉన్నారు. ఈ మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఈ రోజు కూడా అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. దూప్ సింగ్ తాండా, రాజీపేట, గాజిరెడ్డిపల్లి, బురుగుపల్లి, వాడి, కొత్తపల్లి ఈ గ్రామాలకు అయితే వరద ముంపు ఎక్కువ ఉండడంతో ఆ ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ఆయా ప్రాంతాల ప్రజల్ని బోట్ల ద్వారా చిన్న చిన్న రెప్పల ద్వారా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు. భారీ వర్షాలకు రోడ్లు కొట్టుకుపోవడంతో గ్రామాలకు పూర్తిగా రాకపోకలు ఆగిపోయాయి. 3 రోజులుగా కరెంటు కూడా లేకపోవడంతో అంధకారంలో ఉన్నాయి ప్రాంతాలు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలోని బీపేట చెరువు కట్టకు గండి పడుతుందని చెప్పడంతో మెదక్ జిల్లాకు ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది పరిసర ప్రాంతాల్లో, మెదక్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి ఆయా ప్రాంత ప్రజలైతే కొంత అలర్ట్ అవ్వాలని చెప్పి అధికారులు ఇమీడియట్ గా అక్కడ ప్రజలను కూడా అలర్ట్ చేశారు. రాంపూర్, నందగోకుల్, సుద్దాల్పూర్ గ్రామస్తులకు ముందుగానే జాగ్రత్త చర్యలతో చేపట్టి పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు. నిన్న రాత్రి మెదక్ హవేలీ గణపూర్ మండలాల్లో మరోసారి వర్షం భారీ స్థాయిలో కొట్టడంతో అక్కడ జనజీవనానికి ఇబ్బంది కలుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే రాత్రి మెదక్ కేంద్రంలో 11, నాగపూర్ లో 10, సర్దార్లో 9.6 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. దీంతో ఈ రోజు కూడా భారీ వర్షాలు కురవచ్చని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. ఎవరు బయటకు వెళ్ళవద్దని, పునరావాస కేంద్రాల్లో కూడా ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉండే పరిస్థితులను బట్టి ఇమీడియట్ గా ఏదైతే టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారో దానికి సమాచారం ఇస్తే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పి మెదక్ కలెక్టర్ రాహుల్ గారు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న మెదక్ కలెక్టరేట్ లో రివ్యూ చేశారు అధికారులకు. భారీ వర్షాల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా విపత్కర పరిస్థితులు వస్తే రాష్ట్ర స్థాయిలో పూర్తి అధికారులు ఇక్కడికి వస్తారని చెప్పారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా మరింతగా పిలుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరోవైపు కామారెడ్డి, కర్ణాటక వైపు నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో సింగూరు ప్రాజెక్టుకు మరోసారి వరద పోటు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 5 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువగొలుతున్నారు. 2 జెన్కో గేట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ప్రస్తుతమైతే సింగూరు ప్రాజెక్టు ఇన్ఫ్లో 54,200, అవుట్ఫ్లో 43,200 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 29.9 టీఎంసీ కాగా ప్రస్తుతం 18.9 టీఎంసీ ఉంది. అయితే ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కువ స్థాయిలో నీటిని వదులుతుండడంతో అటు ఏడుపాయల దగ్గర కూడా వరద పోటు పెరిగిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఏడుపాయల ఏదైతే టెంపుల్ ఉంటుందో టెంపుల్ పైకప్పును ఆనుకొని వాటర్ ఫ్లో అవుతుంది. మళ్ళీ దీంతో రాజగోపురం మధ్య పూజలు కొనసాగిస్తూ ఉన్నారు. అంటే 15 రోజులుగా ఏడుపాయల్లో అమ్మవారికి రాజగోపురం మధ్య పూజ కొనసాగుతున్నాయి. పక్షం రోజులుగా ఇలా జరుగుతుంది కాబట్టి అక్కడ ఎవరు ఏడుపాయల వైపు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే చేపట్టారు. పోలీసులు కిలోమీటర్ దూరంలోనే ఏవైతే ఏడుపాయల టెంపుల్ వైపు ఎవరిని వెళ్లకుండా
మత్స్యకారులు కూడా వెళ్లకుండా చర్యలు చేపట్టారు. అయితే సిద్దిపేట జిల్లాలో కూడా ఇదే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల వర్షం తాకిడికి కాలనీలన్నీ అంధకారంలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్లు కూడా కట్టలు తెగిపోయి అటు ఇటు వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ వినాయకుని పూజలు ఉన్న సమయంలో కొన్ని సందర్భాల్లో ఈ పూజలకు కూడా ఆటంకం కలుగుతుంది. తోగుట మండలం వెంకట్రావుపేటలో విద్యుత్ లైన్ మెన్ అంటే విద్యుత్ చాలా కాలంగా లేకపోవడం, ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఓ విద్యుత్ లైన్ మెన్ సాహసం చేశారని చెప్పుకోవచ్చు. పొంగిపోతున్న చెరువులోకి ఓ చిన్న తెప్ప ద్వారా వెళ్లి నీటిలో ఉన్న విద్యుత్ స్తంభానికి రిపేర్ చేయడం జరిగింది. కొంత అక్కడ ఉన్న ప్రజలతో పాటు స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పటికీ రక్షణ చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి అధికారులు అయితే సూచిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. వాతావరణం అనుకూలిస్తే పూర్తి స్థాయిలో మరోసారి ఏరియల్ సర్వే కూడా చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారి ఇతర అధికారులు, మంత్రులు ఈ రోజు కూడా కొంతమంది జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ తర్వాత వివేక్ వెంకటస్వామి మరోసారి వరద పరిస్థితిని అంచనా వేసేందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ.